నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకులు ఎంత కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు అనే కన్నా ఓటర్లు, ప్రజల్ని మాత్రం ఈ రాజకీయ నాయకులు పూర్తిగా కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టేశారనైతే మనం క్లియర్‌గా చెప్పొచ్చు. ఒక పక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనే పేరుతో ఇప్పటికే భీమిలిలో అట్లా 3 సభలు జరిగినాయి. పెద్ద ఎత్తున జరిగినాయి. భారీ జన సమీకరణ చేశారు. ఆర్థిక బలం అనుకోండి, అంగబలం అనుకోండి, వాలంటరీగా వచ్చారు. ఏదైనా కూడా వివిధ కారణాలతో సిద్ధం సభలైతే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయినాయని మాత్రం కనబడుతోంది. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ ఆయన శంఖారావం పేరుతో యాత్రలు చేస్తున్నారు కానీ ఆయన లోకేష్కి అయితే మాత్రం అంత పెద్ద రెస్పాన్స్ కనబట్టలేదు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సభలతో పోలిస్తే. పవన్ కళ్యాణ్ అయితే మాస్ క్రౌడ్ పుల్లరు. ఆయన ఎంటర్ అయ్యేంత వరకు మాత్రం ఈ కూటమికి ఊపు రాదు ప్రజల్లోంచి. ఎందుకంటే జగన్ ఇచ్చే స్టేట్మెంట్స్కి కౌంటర్ ఇవ్వగల మాస్ లీడర్ అయితే మాత్రం పవన్ కళ్యాణే ప్రతిపక్షం నుంచి. కాకపోతే ఇంకా వీళ్ళకి జనసేన ఎక్కడ పోటీ చేస్తుంది, టీడీపీ ఎక్కడ పోటీ చేస్తుంది, అసలు బీజేపీ ఎక్కడ పోటీ చేస్తుంది, ఈ క్లారిటీ వచ్చి వీళ్ళ ముగ్గురు కూడా బీజేపీ, టీడీపీ, జనసేన ప్రజల్లోకి వెళ్తే తప్ప ఆ రెస్పాన్సు అవతల పక్క అంటే జగన్ వైఎస్ఆర్సీపీ ఓట్ల నుంచి ఎట్లా చీలుస్తున్నారు, వైఎస్ఆర్సీపీ సభలకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి, వీళ్ళ సభలకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి, జనాల నాడి ఏంటి అనేది అయితే అప్పటిదాకా మనం క్లియర్ కట్గా చెప్పలేము. ప్రస్తుతానికైతే నేను 2 రోజుల నుంచి ఐటమ్స్ కూడా పెట్టలేదు. నేను ఆంధ్రాలో కొన్ని జిల్లాలు కూడా వెళ్ళొచ్చాను. ప్రస్తుతానికి ఆంధ్రాలో అయితే డివిజన్గా ఉంది. డివిజన్గా అంటే ఓటర్స్ అట్లా బీసీ, ఎస్సీ, ఎస్టీలు అయితే ఈరోజు కూడా మైనారిటీస్ కూడా ముఖ్యంగా ఇంత నడుస్తున్నా కూడా వైఎస్ఆర్సీపీ వైపే ఫేవర్గా కనబడింది నాకు. బీసీ, ఎస్సీ, ఎస్టీను మళ్ళీ ముఖ్యంగా మైనారిటీస్లో కూడా వైఎస్ షర్మిల ఇంపాక్ట్ కూడా మైనారిటీస్లో నాకేం పెద్ద ఎక్కువ కనబడలేదు. అట్లాగే కాంగ్రెస్ పాత్ర కూడా ఏం కనబడలేదు. అంతేకాకుండా బీజేపీది కూడా ఎక్కువ నేను రాజమండ్రి, వైజాగ్ ఈ 2 నియోజకవర్గాల్లో కూడా నాకు తెలిసిన మిత్రులతో కలిసి వచ్చాను. అక్కడ కూడా ఇంకా బీజేపీ ఇంపాక్ట్ అనేది పెద్ద కనబట్టాలి. అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన ఎవరికి వాళ్ళు ఈ స్థానాల్లో పోటీ చేస్తారని గత 6-7 నెలలుగా వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఆ గ్రౌండ్ వర్క్ చేసుకొని చాలా వరకు డబ్బులు కూడా ఖర్చు పెట్టారు. ఈ లోకేష్ సభలకు కానీ, చంద్రబాబు నాయుడు సభలకు కానీ, అట్లాగే పవన్ కళ్యాణ్కి సంబంధించి వారయాత్రలు, అంతకుముందు జరిగిన వారయాత్రకు కానీ. ఇప్పుడు వీళ్ళందరినీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎట్లా కాంప్రమైజ్ చేసుకుంటూ ముందుకెళ్తారు, ఎట్లా జగన్ ఎదుర్కొంటారు, ఎందుకు జగన్ ఎదుర్కొంటారంటే జగన్ వీళ్ళకి ఎక్కువ అవకాశం ఎక్కడే ఇవ్వట్లేదు. ఆయన బీసీలు ఎక్కువ శాతం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వైపు ఉండాలి, కానీ జగన్ ఈసారి చాలా తెలివిగా బీసీలకు ఎక్కువ స్థానాలు ఇచ్చారు. అది ఇవ్వడానికి చంద్రబాబు నాయుడుకి అవకాశం లేకుండా. అంతేకాకుండా జగన్ ప్రజల్లోకి తాను ఈ 5 సంవత్సరాలు చేశాను, ఇది చూసి నాకు ఓటేయండి అని చెప్తున్నాడు. ఆయన కొత్త మేనిఫెస్టో కొన్ని రోజుల్లో రిలీజ్ అవబోతుంది అంటున్నారు. కానీ ప్రస్తుతం మాత్రం నేను ఈ 5 సంవత్సరాలు చేశాను, ఈ సంక్షేమ పథకాలు ఇచ్చాను, దాదాపు సంవత్సరానికి 70,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఖర్చు పెట్టాను, నాకు ఇది చూసి మీరు ఓటేయండి అంటూ కూడా జగన్ ముందుకెళ్తుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉమ్మడి మేనిఫెస్టో అనేది కనబట్టలేదు. 6 గ్యారంటీలకు సంబంధించి కూడా ప్రజల్లోకి పెద్దగా వెళ్ళలేదు వైఎస్ఆర్సీపీది వెళ్ళినంతగా. మరి వీటన్నిటిని ఎట్లా కౌంటర్ చేసుకుంటారు, ఆ బీసీ, ఎస్సీ, ఎస్టీ సోషల్ జస్టిస్ని అంతా ఎట్లా మెయింటైన్ చేస్తారు. అంతేకాకుండా ఆ కాపు కమ్యూనిటీ, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న కాపు కమ్యూనిటీ కూడా ఎదురు చూస్తున్నారు. ఎవరు పోటీ చేస్తారు ఇక్కడ, తెలుగుదేశమా, జనసేననా అనేది. సో అక్కడ వాళ్ళని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు, ఇవన్నీ కూడా చాలా సంక్లిష్టమైన పరిస్థితుల్లోనే ఉన్నాయని చెప్పచ్చు కూటమి. అయితే వీటిని అన్నిటినీ కాంప్రమైజ్ చేసుకొని త్వరలో కార్యాచరణ రూపొందించుకొని వీళ్ళు ముందుకు వెళితే తప్ప జగన్ హవాని అడ్డుకట్ట వేయగలరు అనేది అయితే తెలుస్తుంది. అప్పటిదాకా మాత్రం మనం ప్రస్తుతానికి ఆంధ్రాలో అయితే సేమ్ రిపీట్గా చెప్పచ్చు. అర్బన్లో మాత్రం ఖచ్చితంగా వైఎస్ జగన్ అయితే వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం, అట్లాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్లో మాత్రం ఈరోజు కూడా జగన్కే అడ్వాంటేజ్ ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా సోమవారం ఐపాక్ సభ్యులను కలుసుకుంటున్నారు. ఐపాక్ సభ్యులు, ముఖ్య నేతలకు కూడా ఈ సిద్ధం సభల మీద వచ్చిన రెస్పాన్సు, అట్లాగే అభ్యర్థులను మార్చినందుకు దాని గురించి వచ్చిన రెస్పాన్స్, ఇవన్నీ కూడా ఒకసారి సమీక్షించుకొని ఆయన ముందుకెళ్తున్నాడు. ఆయన అన్నీ క్లియర్ చేసుకున్నాడు రూట్ అంతా. ఇంకా ఆయన ప్రచార శైలికి ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు. ఫలితం ఎలా ఉన్నా కూడా ముందు ఆయన రంగంలోకి దిగాడు. కానీ కూటమిలో ఇప్పటికీ కూడా వీక్ పాయింట్ ఏంటంటే జనసేన ఎక్కడ అభ్యర్థులను ప్రకటించలేదు. ఎక్కడంటే 2 స్థానాల్లో ప్రకటించారు. చంద్రబాబు నాయుడు కూడా కొన్ని చోట్ల పైకి చెప్పనప్పటికీ అండర్ గ్రౌండ్లో వాళ్ళకి ఫోన్ చేసి మీరు వర్క్ చేసుకోండి, ఇది మన స్థానం అంటూ చెప్తున్నాడు. కొన్ని నియోజకవర్గాల్లో అదే జరిగింది. నూజివీడు లాంటి
నియోజకవర్గంలో కూడా పార్థసారథికి ఇవ్వటం ఇవి కూడా అక్కడ అంతర్గతంగా టీడీపీ వర్సెస్ పార్థసారథి వర్గం అంటూ కూడా చీలేదు. చాలా నియోజకవర్గాల్లో ఇట్లాంటివి చూడబోతున్నాం మన రాబోయే రోజుల్లో. మరి వీళ్ళందరినీ సమన్వయపరుచుకుంటూ జగన్ని ఎదుర్కొనే అన్ని రకాలుగా ఎదుర్కోవాలి వీళ్ళు. ఎందుకంటే అధికారంలో ఉన్నది జగన్ని ఆర్థికంగా ఎదుర్కోవాలి, అంగబలంతో ఎదుర్కోవాలి, ప్రజల్లోకి వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టోతో వెళ్ళాలి, సభలతో వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఈ సమయం సరిపోతుందా అనేది మాత్రం మనం అప్పుడే చెప్పలేము. అవి అభ్యర్థుల్ని ప్రకటించాక బీజేపీతో పొత్తు ఉంటుందా, ఉంటే ఎన్ని స్థానాల్లో బీజేపీ ప్రకటిస్తుందా, అభ్యర్థులు ఎవరు అనేది కూటమి ప్రకటించాక కానీ మనకి క్లియర్ పల్స్ అయితే తెలియదు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఈరోజు కూడా జగన్కి 90 నుంచి 100 స్థానాల్లో ఎక్కడా కూడా డిఫికల్ట్ లేదు గెలవటానికి. దానికి ముఖ్య కారణం కూడా రిపీటెడ్గా చెప్పాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్ మాత్రం సాలిడ్గా జగన్ వైపే ఉన్నారనేది అయితే నా పర్సనల్ అభిప్రాయం. థ్యాంక్ యూ.